ఇక ముఖ్యంగా చెప్పాల్సిందేందంటే, ఈరోజు నేను చెప్దాం అనుకుంది, ఆయన సెట్‌లోకి ఇక్కడి నుంచి సెల్ ఫోన్‌లు అనుమతించరట. ఈవెన్ 'మహేష్ బాబు' సెల్ ఫోన్ అయినా, 'ప్రియాంక చోప్రా' సెల్ ఫోన్ అయినా, అలా అని ఆయన అందరితోని ఎంఓయూలు చేయించుకున్నారు, అగ్రీమెంట్స్ చేయించుకున్నారు. నటీనటులైనా సరే, అలాగే టెక్నీషియన్స్ అయినా సరే, సెల్ ఫోన్ నాట్ అలౌడ్. దానికి తగ్గట్టుగా ఓకే అనుకున్న వాళ్ళే తన సినిమాలో పనిచేయాలనేది ఈ న్యూస్‌లోని సారాంశం. ఇది ఎంతవరకు నిజం? ఇది ఎంతవరకు నిజం అనే దాన్ని పక్కన పెడితే, అసలు ఆయన గత సినిమాల్లో గూడా మీరు గమనిస్తే 'ట్రిపుల్ ఆర్' గానియండి, 'ప్రభాస్' హీరోగా నటించిన 'బాహుబలికి' కూడా ఆయన సెట్స్‌లోకి ఎప్పుడు కూడా సెల్ ఫోన్ నాట్ అలౌడ్. 'కేఎల్ నారాయణ' గారితో ఎప్పుడో చేసుకున్న అగ్రీమెంట్‌కి ఆయన ఇప్పుడు స్పందించి నేను సినిమా చేస్తాను నారాయణ గారు అని జెప్పేసి ఆయనతోని సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయంలాగా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. 'మహేష్ బాబు' గారు తన సినిమా ఓపెనింగ్‌కి ఎప్పుడు కూడా రారు. ఇది ఆయన మొదటి నుంచి చేసుకున్న ఒక నిర్ణయం. ఫైనల్‌గా ఆయన్ని కూడా తీసుకొచ్చారు. ఈ సినిమాకి 'మహేష్ బాబు' గారు కూడా వచ్చి తన సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి మొదటిసారి వచ్చారు. వచ్చి ఆ సెంటిమెంట్‌లన్నిటిని బ్రేక్ చేశారు. దానికి కారణం కూడా ఇక్కడ ఒక న్యూస్ క్రియేట్ చేసే ఉద్దేశ్యమే. అందుకే ఇలాంటి ఒక మాస్టర్ తన మాస్టర్ బ్రెయిన్‌తో ఎన్ని పనులు చేసినా అయన్నీ కూడా ఫ్రీ పబ్లిసిటీకే దారి తీస్తాయి తప్ప మరొక దానికి కానే కాదు.